హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము శనగపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: శనగపప్పు, పాలు, ద్రాక్ష, గోడంబి, ఇలాచి, బెల్లము, కొబ్బరి, బియ్యం. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ముందుగా శనగపప్పును ఉడికించుకుందాం. ఇప్పుడు తగినన్ని వాటర్ తీసుకుని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. మూడు విజిల్ వచ్చేలోపు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కుక్కరు 3 విజిల్ వచ్చినది. మూత తీసి చూద్దాం. పప్పు బాగా ఉడికినది. ఇప్పుడు ఇందులోనికి బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేస్తాం. దీనిని బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. పది నిమిషాలైనది. ఇప్పుడు ఇందులోనికి బెల్లము యాడ్ చేసుకుందాం. బెల్లము కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లము బాగా కరిగినది. ఇప్పుడు ఇందులోనికి పాలను యాడ్ చేసుకుందాం. అలాగే కొబ్బరి కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు అంతా బాగా ఇలా కలుపుకుందాం. ఇందులోనికి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. పాయసం రెడీ అయినది. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెయ్యిలో వేయించుకున్న ద్రాక్ష గోడంబని గార్నిష్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన శనగపప్పు పాయసం రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవిస్ కిచెన్.